సార్ ఇప్పుడు లోకేష్ గారి పుట్టినరోజు ఉంది కదా, 8 నెలలు అయింది ఆయన అటు మినిస్టర్ అయ్యి కానీ లేదంటే రాష్ట్రంలో పార్టీ గెలిచి కానీ ఎట్లా ఉందన్న? ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత రకరకాలుగా అతన్ని హెరాస్మెంట్ చేశారు. విమర్శలు చేశారు. ఆ విమర్శలు చేసిన దానివల్ల ఆయన దాన్ని పాజిటివ్గా తీసుకుని నిరూపించాడు. చంద్రబాబు వారసుడు అంటే మరి చంద్రబాబు లక్షణాలు రాకుండా జీన్స్ ఉంటాయి కదా, అందులో నో డౌట్. పోయినసారి ఐటీ శాఖ మంత్రిని చూసాం, దావోస్ వెళ్ళమంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. అక్కడ కోడిగుడ్డు ముఖ్యమంత్రి సంగతి మీరు చెప్పేది మాట్లాడదలుచుకోవాలి అతని గురించి. అమర్నాథ్ గారు ఏం చేశారండి? అమర్నాథ్ గారు కోడి గుడ్డు పెట్టిద్ది, గుడ్డు పిల్ల అయింది, పిల్ల పెద్దదయ్యిద్ది అని చెప్పారు. ఏం చెప్పారు, ఏం చేశారు? ఇంకా వాళ్ళని గురించి తలుచుకోవటం కూడా వేస్ట్ అండి. లోకేష్ బాబు గారు దావోస్ పోవడంతో 20 లక్షల ఉద్యోగాలంటే అవలీలగా వచ్చేటట్టు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీని నడిపించగల సత్తా ఉందా లోకేష్? ఇవాళ తీర్మానం పెట్టి ముఖ్యమంత్రి అంటే అయిపోతాడు. ఇప్పుడు అనవసరం అండి, చక్కగా పరిపాలన చేస్తున్నాం. ముందు ఉద్దేశం అది. చంద్రబాబు కంటే ఎక్కువగా నడుపుతాడు. ఎందుకంటే చంద్రబాబు నసుకుతాడు, వెనక ముందు ఆలోచిస్తాడు. ఈయన గదిలే చేయాలనుకుంటే చేసేస్తాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఓపిక ఉంది, అనుభవం ఉంది. ఇంకా 10 ఏళ్ల పాటు ఆయన కావాలి, మనకి డెవలప్మెంట్ కావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని మనం కోరుకోవాలి. కానీ ఇవాళ లోకేష్, ఇవాళ పవన్ కళ్యాణ్, ఎక్స్ వైయా అనేది అది అసంభవం. సార్ ఇప్పుడు లోకేష్ గారి పుట్టినరోజు ఉంది కదా, 8 నెలలు అయింది ఆయన అటు మినిస్టర్ అయ్యి కానీ లేదంటే రాష్ట్రంలో పార్టీ గెలిచి కానీ ఎట్లా ఉందన్న? ఆయన డైనమిక్ లీడర్ అయ్యా. ఆయన చంద్రబాబు వారసుడు అంటే మరి చంద్రబాబు లక్షణాలు రాకుండా జీన్స్ ఉంటాయి కదా, అందులో నో డౌట్. వుడ్ బి సీఎం అంటే ప్రెజెంట్ కాదు, చంద్రబాబు తర్వాత లోకేష్ సీఎం అంటే వారికి ప్రచారం చేసుకోవటం కోసం. కానీ ఓటింగ్ శాతం కూడా టీడీపీ 1% మన ఆంధ్రాలో వేరే పార్టీకి రాదు. లోకేష్ అటు ఐటీ శాఖ మంత్రిగా కానీ విద్యాశాఖ మంత్రిగా కానీ అలా చేస్తారు. నెంబర్ 1 ఆయన చెప్పేది ఏముంది? ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేల్లో ఆయన చదివిన చదువు ఎవరు చదవలా అంటే అందరు చదువుతున్నారు. నేను ఎంఏ చదివా, ఆయన ఎంఏ చదివాడు. ఆయన పెద్ద ఆఫీసర్ రిటైర్ అయ్యాడు, నేను చిన్న ఉద్యోగం చేశా. తేడా ఉండలా? ఎక్కడ తేడా వచ్చింది? సబ్జెక్ట్లో తేడా వచ్చింది. ఆ సబ్జెక్ట్ ఆయనకున్న సబ్జెక్ట్ వీళ్ళకి, అది ఓనమాల వాళ్ళకి. వారికి డబ్బు ఉంటే ఉండొచ్చు, కానీ లోకేష్ నెంబర్ 1 వుడ్ బి సీఎం. చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీని నడిపించగల సత్తా ఉందా లోకేష్? బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు కంటే ఎక్కువగా నడుపుతాడు. ఎందుకంటే చంద్రబాబు నసుకుతాడు, వెనక ముందు ఆలోచిస్తాడు. ఈయన గదిలే చేయాలనుకుంటే చేసేస్తాడు. అందులో ఎన్టీఆర్ మనవాడు కదా, ఆ జీన్స్ కూడా కొన్ని వస్తాయి కదా. విష్ యూ హ్యాపీ బర్త్డే మిస్టర్ లోకేష్. ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత రకరకాలుగా అతన్ని హెరాస్మెంట్ చేశారు. మామూలుగా చేయలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాడు, బాడీని మార్చుకున్నాడు. చాలా డైనమిక్ గా తయారయ్యి పాదయాత్రలో 100% జనాన్ని మెప్పించాడు. ఇప్పుడు మరి మంత్రిగా ఏంటి ఆయన పనితీరు అలా ఉంది? మంత్రిగా ఇప్పుడు దావోస్ వెళ్ళాడు కదా, చూస్తున్నారు కదా మీరు అతని కష్టం. తండ్రి కష్టం చూస్తున్నారు, కొడుకు కష్టం చూస్తున్నారు. ఈయన ఎడ్యుకేటెడ్. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఎంఏ చదివాడు, ఈయన అక్కడికి పోయి చదివి వచ్చాడు. మరి ఈయన దాని తగ్గట్టుగానే మెయింటైన్ చేస్తున్నాడు. ప్లస్ కార్యకర్తలని మొత్తాన్ని గ్యాదర్ చేయడంలో 1 కోటి సభ్యత్వాన్ని తీసుకున్నాడు కదా, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక పార్టీకి కార్యకర్తలు 1 కోటి మంది అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. అట్లాంటి నాయకుడిగా తయారయ్యాడు. పోయినసారి ఐటీ శాఖ మంత్రిని చూసాం, దావోస్ వెళ్ళమంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. అక్కడ కోడిగుడ్డు ముఖ్యమంత్రి సంగతి మీరు చెప్పేది మాట్లాడదలుచుకోవాలి అతని గురించి. అప్పుడున్న ఐటీ మంత్రికి ఇప్పుడు గమ్మీలండి, వాళ్ళదేమో చెప్పండి. జగన్ ఏది చెబితే అది చేస్తారు, లేదా కూర్చుంటారు. వాళ్ళకి వీళ్ళకి పోలికే ఉందండి. సో మరి చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీని నడిపించగల సత్తా లోకేష్ 100% ఉంది. అతని దగ్గర సమర్థత ఉంది, ప్రూఫ్ చేసుకున్నాడు. ఓర్నే చంద్రబాబు కొడుకుగా రాలా. చంద్రబాబు కొడుకుగా ఫస్ట్ వచ్చాడు, కానీ తర్వాత ఈ అవమానాలను భరాయించకుండా తను మలుచుకొని ఇవాళ నెంబర్ 1 లీడర్ అయ్యాడు. ఇవాళ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయ్యే కెపాసిటీ ఉంది. ఎమ్మెల్యేలు మొత్తం ఒక్కళ్ళు కూడా యాంటీ చేయరు వాళ్ళ పార్టీలో. ఇవాళ తీర్మానం పెట్టి ముఖ్యమంత్రి అంటే అయిపోతాడు. పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి విషయాలు చెప్తారు? మంచి యువకుడు, మంచి నాలెడ్జ్ గలవాడు. రాష్ట్రానికి ఏదో చేయాలని తండ్రి అమ్మట వెళ్ళాడు. తండ్రి అమ్మట ఒక ముఖ్యమంత్రి అమ్మట మంత్రిగా వెళ్ళాడు. ఆయన చేస్తున్నాడు. చాలా బాగుంది. మేము రోజు చూస్తున్నాం. ఆయన టీవీలో చూడటం కానీ, మీ లాంటి యూట్యూబ్లో చూడటం కానీ చాలా బాగుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు లోకేష్ గారు. నమస్కారం అండి. లోకేష్ గారి పనితీరు అద్భుతంగా ఉందని చెప్తాను. విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తూ అహర్నిశలు కష్టపడి విదేశాలకు వెళ్ళి కంపెనీలు వీటి గురించి, స్కూల్ డెవలప్మెంట్ గురించి, వీటి గురించి
కృషి చేస్తున్నారు. లోగడ మన విద్యాశాఖ మంత్రి ఏం చేయలే. స్కూల్స్ కూడా అధ్వానంగా ఉన్నాయి. వాటిని 1 by 1 సరి చేసుకుంటూ వస్తున్నారు. ఐటీ శాఖ మంత్రిగా కూడా బాగానే ఉన్నారు. ఆ రోజు ఐటీ శాఖలో పరిశ్రమలు తీసుకొచ్చారు, డెవలప్మెంట్ ఉంది, బాగానే ఉంది. ఇవాళ అంతకంటే ఎక్కువ కృషి చేస్తున్నారు. ఈ రెండింటికి మధ్యలో వైసీపీ నుంచి ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ పనిచేశాడు కదా, ఆయనకి ఈయనకి తేడా ఏంటి? అమర్నాథ్ గారు ఏం చేశారండి? అమర్నాథ్ గారు కోడి గుడ్డు పెట్టిద్ది, గుడ్డు పిల్ల అయ్యిద్ది, పిల్ల పెద్దదయ్యిద్ది అని చెప్పారు. ఏం చేశారు? ఇంకా వాళ్ళని గురించి తలుచుకోవటం కూడా వేస్ట్ అండి. లోకేష్ గారికి విషయం చెప్పాలి అంటే అలాంటి విషయం చెప్తారు. ఆయన రాబోయే రోజులు కూడా ఇంకా కష్టపడి ఇంకా అభివృద్ధి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఒక చరిత్ర సృష్టించాలనేది మా కళ. దీంతో పాటు కానీ మామూలుగా అందరూ అంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి పార్టీ పగ్గాలు ఇస్తారు ఇవ్వబోతున్నారు అని చెప్పి. మరి నడిపించే శక్తి ఉందా లోకేష్? నడిపించే శక్తి లేకపోవటం అనేది ఇప్పుడు మనం వాటి గురించి కాదండి. మన రాష్ట్రం ఇవాళ రోజున దివాలా తీసి 10 లక్షల కోట్ల రూపాయలు దివాలా తీసి లోగడ ప్రభుత్వం ఇచ్చేళ్ళింది. దాన్ని వాళ్ళ వెంటిలేటర్ మీద ఉన్న దాన్ని బయటికి తీసుకొచ్చారు. ఇవాళ లోకేష్, ఇవాళ పవన్ కళ్యాణ్, ఇంకో ఎక్సా వయ్యా అనేది అనవసరం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఓపిక ఉంది, అనుభవం ఉంది. ఇంకా 10 ఏళ్ల పాటు ఆయన కావాలి, మనకి డెవలప్మెంట్ కావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని మనం కోరుకోవాలి. కానీ ఇవాళ లోకేష్, ఇవాళ పవన్ కళ్యాణ్, ఎక్సా వయ్యా అనేది అది అసంభవం. ముందుగా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. లోకేష్ బాబు గారు దావోసు పోవడంతో 20 లక్షల ఉద్యోగాలంటే అవలీలగా వచ్చేటట్టుంది. అంత ముందుకి ఇప్పటికి చాలా పనితీరు చాలా బాగుంది. ఇంతకుముందు దేని పనికిరాడు అన్నారు, అమర్నాథ్ పనికిరాడు. ఇవాళ ఎంతమంది ఎంఓలు చేసుకుని వస్తారు, రేపు వచ్చినా చెబుతారుగా 5 రోజుల తర్వాత ఇంత చేసుకున్న 2 లక్షలు వస్తాయని. గుడివాడ అమర్నాథ్ కి లోకేష్ కి మధ్య తేడా ఐటీ శాఖ మంత్రులుగా అంటే ఏం చెప్తారు? అయ్యండి, ఐటీ శాఖ మంత్రి అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పోయింది ఎంఓలు చేసుకుంది. అంతకుముందు గుడివాడ అమర్నాథ్ ఏ దేశం పోయాడా, ఏడన్నా పెట్టుబడి దాన్ని తీసుకొచ్చాడా, ఎక్కడ ఉందా? ఆ వైజాగ్ వస్తే అదన్నారు ఇదన్నారు ఏమన్నా వచ్చింది ఆ సంస్థ. దానివల్ల లోకేష్ బాబు గారు చాలా ఇంప్రూవ్మెంట్. ఆయన చదువే ఆయన్ని కాపాడుతుంది. ఆయన చదువుకున్నట్టు చదువు అలాంటిది కాబట్టి లోకేష్ బాబు గారు నెంబర్ 1 చేస్తారు. ఓవరాల్ గా మంత్రిగా రాష్ట్రంలో ఆయన పనితీరు ఎలా ఉంది అంటే 100% అండి. ఏ పని అయినా సరే పని కావాలని అంటే ఇమీడియట్ గా చేసి పెడుతున్నారు ఎవరైనా సరే. అంటే చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీని నడిపే సత్తా స్టామినా లోకేష్ ఉందా? ఉందండి. ఇప్పుడు కోటి సభ్యత్వాలు చేసిన నాయకుడు లోకేష్ బాబేగా. దానివల్ల ఉంది అనుకుంటున్నాం మేము. చదువు ఉంది, జన నాలెడ్జ్ ఉంది, అతని దగ్గర చేయగలుగుతాడు అనేది ఇది ఉంది. అంటే గతంలో మనం చూస్తే అసలు లోకేష్ అనే వ్యక్తి రాజకీయాలకే పనికిరాడు, ఆయన పప్పు అని చెప్పి అదే అనేక రకాలుగా విమర్శలు చేశారు. అన్నారండి, ఆ పప్పు అన్న వాళ్ళు పప్పు మెలహను కూర్చున్నారుగా. నేర్పిది వాళ్ళు అన్నారని ఎక్కడ కించిపడలేదుగా, అతను ఇది కాలేదుగా, కుంగిపోలేదుగా అతను. దానివల్ల అతను అర్థమైంది కదా. ఇప్పుడు మంచి విద్యావంతుడు, మంచి చదివాడు, తండ్రి వారసత్వం ఉంది, అన్ని విధాలుగా క్రమశిక్షణ కలవాడు. మనకి చాలా అదృష్టం అలాంటి వాళ్ళు కూడా ఉంటాం ఫ్యూచర్ లో. ఐటీ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు మంచి చూస్తున్నారు కదా ప్రతి వాళ్ళు. మాట్లాడే తీరు కానీ, అతని అబ్జర్వేషన్ కానీ, పరిపాలన. చిన్న వయసు అయినా కూడా ఇదివరకు ఆయన ఏదో విమర్శించారు, ఇప్పుడు ఎలా ఉంది చూస్తుంటే మనం ఎందుకు విమర్శించామనే స్థితికి వచ్చారు. మామూలుగా అంటే ఇంత ముందు మన ఐటీ మంత్రులను చూసాం, దావోస్ ఎలా చాలా డిఫరెన్స్ ఉంది. చక్కగా ఇప్పుడు చూస్తున్నాం కదా టీవీలో ఎలా రియాక్ట్ అవుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో. మంచి సక్సెస్. చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీ నడిపించగలిగేది లోకేష్ అంటా ఉన్నారు. నిజంగా అంటే ఇప్పుడు అనవసరం అండి, చక్కగా పరిపాలన చేస్తున్నాం. ముందు ఉద్దేశం అది. నడిపించాల్సిన పరిస్థితులు వస్తే తర్వాత అది ఎవరు నిర్ణయించేది ప్రజలు. అంటే మీ అభిప్రాయం ప్రకారం ఆయనకు స్టామినా ఉందనుకోవచ్చు. ఉంటుంది, ఆటోమేటిక్ వయసు ఉంది కదా, ఇప్పుడే మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఆ వయసు రావాలా. పుట్టినరోజు వస్తా ఉంది, ఏం చెప్తారు, ఎలాంటి విషయాలు చెప్తారు? బెస్ట్ విషెస్, కలకాలం అలానే ఉండాలని. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడండి. విమర్శలు చేశారు, ఆ విమర్శలు చేసిన దానివల్ల ఆయన దాన్ని పాజిటివ్ గా తీసుకొని దాన్ని నెగిటివ్ గా తీసుకోవాలి, పాజిటివ్ గా తీసుకొని ఇప్పుడు నిరూపించాడు. ఇప్పుడు ఇలా అభివృద్ధి పరంగా నిరూపిస్తున్నారు, అన్ని ఆయన చేసిన శాఖలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇలా దావోస్ లో వెళ్ళాడు, దావోస్ లో బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇలా అందరూ కొంతమంది ఏదో డిప్యూటీ సీఎం అన్నారు, ఇవ్వచ్చు, కానీ నాకు డిప్యూటీ సీఎం వద్దు, మంత్రి పదవి నాకు కావాలి, మంత్రి పదవి ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయనకి నేను ముందుగా విషయం చెబుతున్నా, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ మధ్యకాలంలో 2019 నుంచి 2024 వరకు ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ చేశాడు కదా, ఏంటి ఆయన పనితీరుకి లోకేష్ గారి పనితీరుకి తేడా ఏంటి? చాలా తేడా ఉందండి. దావోస్ వెళ్ళడానికి చలి పుట్టిద్దని చెప్పి అక్కడ స్నానం చేయడానికి నీళ్లు కూడా చల్లగా ఉంటాయని చెప్పేసి అట్లాంటి ఎదవ మనకి ఐటీ మినిస్టర్ అంటే చాలా దౌర్భాగ్యం. కానీ ఇలా చూడండి, అసలు తండ్రి గారు కానీ ఆయన కానీ లోకేష్ గారు కానీ వెళ్ళి దావోస్ లో మనకు ఎవరి కోసం, వాళ్ళ కోసం కాదు, మన ఏపీ ప్రయోజనాల కోసం, ఏపీలో ఉన్న చదువుకున్న విద్యార్థుల కోసం, లేకపోతే ఉపాధి పథకాల కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళందరి దగ్గర తిరిగి అన్ని శాఖలు అందరి ప్రతినిధుల్ని మాట్లాడి పెట్టుబడిదారులు కానీ వీళ్ళ కానీ పరిశ్రమలో ఉన్న ఇంటర్నేషనల్ వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళ అట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల్లో కృషి చేస్తున్నారు. మొత్తంగా అంటే రేపు చంద్రబాబు నాయుడు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు కనుక లోకేష్ గారికి ఇస్తే దాన్ని నడపగలిగే శక్తి, ఆ స్టామినా లోకేష్ ఉందా? డెఫినెట్ గా ఉందండి. ఆ నమ్మకాన్ని కాబట్టే వాళ్ళు అడగట్లా, కానీ పబ్లిక్ అడుగుతున్నారు. ఆ పబ్లిక్ అడుగుతున్నారు, వాళ్ళ లోకల్ ఆ యాజిటేషన్ రాబట్టే ఆ లోకల్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళందరూ ఈ ప్రపోజ్ తెచ్చారు. కావాలనే లేదు, పబ్లిక్ లో ఉంది కాబట్టే
అడుగుతున్నారు కాబట్టి, నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని వ్యక్తం చేశారు. డెఫినెట్గా 100% తండ్రికి దగ్గర తనయుడని నిరూపించుకుంటాడు.